విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, వైసీపీ స్పోక్ పర్సన్ వెంకటరెడ్డి గారు మనతోని ఉన్నారు. ఆయన ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఆయన చూస్తే గనక ఏపీ అనగానే ఫైర్ అంటారు, పాలిటిక్స్ అనగానే ఫైర్ అని అంటుంటారు. ఆయన కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఆ వార్తల మీద ఏం సార్ దానికి స్పందిస్తారు, ఇప్పుడు సార్ని అడగడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే పప్పు గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. చాలా డిబేట్లలో దాంట్లో ఫుల్ బిజీ కదా. రెగ్యులర్ డ్యూటీ కదా మంది. ఓకే, ఏపీకి చూస్తే కనుక కొత్తగా వార్తలు వస్తున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా తీసేసి లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా పెడతారని చెప్తున్నారు. ఎందుకు ఈ 6-7 monthsలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఎట్లా కొట్ల అధికారంలోకి వచ్చారు. అది జనరల్గా ఆలోచిస్తే మెజారిటీ అని చెప్పేది ఏంటంటే ఈవీఎంల ద్వారా అడ్డదారులు అధికారంలోకి వచ్చారంటారు. ఎందుకంటే 90,000 మెజార్టీలు, 80,000 మెజార్టీలు, ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు, వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే లెక్క పెట్టకపోవటం, ఇవన్నీ చూసినాక జనరల్గా ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ట్యాంపరింగ్ చేశారు. అక్కడ పైన సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి అనేది జనరల్గా తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా గమనిస్తే, ఎందుకంటే ఈవీఎంలు బ్యాటరీ ఛార్జింగ్ పెరగటం, ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్ ఉంది, ఇప్పుడు మనం ఆఫ్ చేసి పెడితే ఒక 10 రోజుల తర్వాత ఆన్ చేస్తే ఛార్జింగ్ ఎట్లా పెరిగింది. సో ఇవన్నీ చూసినా ఈవీఎంల ద్వారా వచ్చారనేది వాస్తవం. 2 సరి ఎట్టగొట్టి వచ్చారు కదా, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 15, ఇంకో పిల్ల వచ్చింది, నీకు కూడా 15. ఈ 7 నెలల్లో ఒకరికన్నా 15 ఇచ్చారా? మహిళలకి ఉచిత బస్సు 7 నెలల్లో ఒకరికన్నా ఉచితంగా మహిళ బస్సు ప్రయాణం చేసిందా? 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి ఏదైతే 1,500 రూపాయలు నెల నెల ఇస్తా అన్నారు, ఒకరికన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది, నాకు కూడా కావాలని ఒక ఆయన, లేదు ఇంకొకరికి కూడా కావాలని ఇంకొక ఆయన, లేదు ఉప ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి కావాలని ఆయన. మీకు అధికారం ఇచ్చింది దేనికి? పదవులు, నీకు పదవి, నీకు పదవి, నీకు పదవి, నీకు పదవుల కోసం ఇచ్చారా? లేదంటే నీకు సంక్షేమ పథకాలు, మీకు అభివృద్ధి, మీ గ్రామాల అభివృద్ధి, వీటి కోసం ఇచ్చారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎవరు? సినిమా హీరో పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వమని తెలుగుదేశం వాళ్ళు ప్రపోజల్ అంట. ప్రపోజల్ తెలుగుదేశం వాళ్ళు పెట్టేదేంది? అంటే గవర్నమెంట్ మీరే ఉన్నప్పుడు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి, లేదా అంటే లేదు. అసలు మీ ఇద్దరు ఇప్పుడు ఏ కమ్యూనిటీలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు కమ్మ ముఖ్యమంత్రి, నారా లోకేష్ కమ్మ మంత్రి, పవన్ కళ్యాణ్ కాపు ఉప ముఖ్యమంత్రి, ఇంకొక నాగబాబు కాపుకి మళ్ళీ మంత్రి ఇస్తారంట. ఇప్పుడున్నటువంటి నారా లోకేష్ కమ్మ, ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని మళ్ళీ ఇదొక గోల. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏమో ఉప ముఖ్యమంత్రి పదవి పనికిరారా? అంటే కమ్మ కాపే ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హులా? ఇవ్వండి, 5గురికి ఇస్తే తప్పేంది? మేము ఇచ్చాం కదా. మేము ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి ముఖ్యమంత్రి, సో మేము కాపుకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాం, బీసీకి ఇచ్చాం, ఎస్సీకి ఇచ్చాం, ఎస్టీకి ఇచ్చాం, మైనార్టీకి ఇచ్చాం, 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాం, మహిళలకు కూడా ఇచ్చాం. దాంట్లో మరి ఇవ్వచ్చు కానీ తప్పేంది? అంటే మీకే అసలు మీరు గొడవలు అడుకోండి. అంటే మిగిలిన కమ్యూనిటీ లెవెల్ అంటే మిగిలిన దానికి అర్హులు కాదా? అయినప్పుడు నారా లోకేష్ ఈరోజు ముఖ్యమంత్రే కదా జనరల్గా చెప్పుకుంటే. చంద్రబాబు నాయుడు కాదు కదా అఫీషియల్ గా, చంద్రబాబు నాయుడు గారే. కానీ నడుపుతుంది ఎవరు? నారా లోకేష్ నడుపుతున్నాడు. అన్ని శాఖలకి మంత్రి ఎవరు అంటే ఈరోజు నారా లోకేష్. పవన్ కళ్యాణ్ డమ్మీ ఉప ముఖ్యమంత్రి, అంతే పేరుకే. అదే రాజ్యాంగబద్ధ పదవి కాదు, మనం ఇచ్చే గౌరవం. మనం అతను గౌరవం కల్పిస్తా ఉప ముఖ్యమంత్రి అంటే దానికి మళ్ళీ నాకు ఇస్తారో వీళ్ళు ఇస్తారో కొట్టుకోవటం అంటే ఇదేంటంటే ఈ అంశాలన్నీ చర్చకు రాకూడదు. ఏది? సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏం జరగట్లేదు కాబట్టి దాని మీద ఏం చర్చ జరగకుండా ఉండాలంటే రోజుకొక గొడవ తీసుకురావాలి, రోజుకొక పొలిటికల్ అంశాన్ని ఏదో తెర మీద తెచ్చి మా మీద బురద వేసే కార్యక్రమం, లేదంటే వాళ్ళు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అనే కార్యక్రమం ఏదో ఒకటి తీసుకొని వచ్చి సైడ్ ట్రాక్ చేయాలి. అన్నీ అంతమించి వేరే ఏమన్నా కనపడుతుంది ఇక్కడ? సో నెక్స్ట్ ఇప్పుడు నారా లోకేష్ అనుకుంటే, ఇవాళ ముఖ్యమంత్రి అనుకుంటే, ఇవాళ అవ్వాలని నారా లోకేష్ ఫిక్స్ అయితే డేట్ చూసుకొని ప్రమాణ స్వీకారం చేయడమే లేటు. ఎవడన్నా ఆపుతాడా? చంద్రబాబు నాయుడు ఆపగలడా? చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ ఏమైనా ఆపగలడా? బీజేపీ వాళ్ళు ఏమైనా ఆపగలరా? నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతానంటే 134 సీట్లు సింగిల్గానే ఉన్నాయి కదా, వాళ్ళతో ఏం పని? రెండోది నడుపుతుంది ఎవరు? గవర్నమెంట్ నడుపుతుందే లోకేష్ అయినప్పుడు ఇంక ముఖ్యమంత్రి లోకేష్ అని డైరెక్ట్గా వాళ్ళే చెబుతున్నారు కదా బాహాటంగా. సాక్షాత్తు మంత్రి దావోస్ పోయి ఇన్వెస్టర్లతో సమావేశం అవ్వమంటే దావోస్లో టీజీ భరత్ అనే మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడండి. ఎవరు ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్ళి నువ్వు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు లేదంటే ఈ గోలేంది? నారా లోకేష్ ముఖ్యమంత్రి దావోస్ పోయి చెప్పాలా? వచ్చి రాగానే ప్రమాణ స్వీకారం చేయించండి, ఎవడొద్దన్నాడు? ఏమన్నా ఇప్పుడు ప్రజలు ఏమన్నా అడ్డుపడతారా? వచ్చి ఏమన్నా గొడవ చేస్తారా? 5 ఏళ్ళు కర్మ కదా అనిపిస్తారు. ప్రజలు ఏమన్నా ఏం పోరాటాలు ఏం చేసి నువ్వు కావటానికి ఇల్లేదని ఏం అడ్డం పడి నీ సొక్కాలు లాగి అసలు నువ్వు అవటానికి ఇల్లేదని అంటపడరు కదా. మీరు అనుకుంటే అయిపోవచ్చు, దాని గురించి చర్చింది. సో ఇదేంటంటే టాపిక్ డైవర్ట్ చేసి నారా లోకేష్ని రేపు పట్టాభిషేకం చేయటం కోసం లాంగ్ రన్లో
అంటే లాంగ్ రన్లో మీన్స్ ఈ ప్రభుత్వం పట్టాభిషేకం చేయడం కోసం ముందు ఫెయిలర్లు వదిలి మెల్లిగా ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్. దానిలో భాగం తప్ప వేరేది కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒక్కటి ఉండగా కానీ లోకేష్కి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఇద్దరికి ఎందుకో కోల్డ్ వార్ నడుస్తుంది. గతంలో కూడా ఆయనకి ఇష్టం లేనట్టుంది, అసలు జనసేనతో పొత్తు అవసరమా అన్నట్టే నడుచుకున్నట్టున్నారు లోకేష్ గారు. సార్ ఇక్కడ ఒకటి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ కంటే అవసరం అనేది ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని దించాలి అని అంటే సింగిల్ గా తెలుగుదేశం బలం సరిపోదు, జనసేన బీజేపీ ఇద్దరు కలిసినా కూడా సరిపోదు. ముగ్గురు కలిస్తే ఏమన్నా ఓట్లు అనేది కాంబినేషన్ మూడు పార్టీలకి సంబంధించి ఏకం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బురదలడానికి రెడీగా ఉంటుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టుకున్నారు, పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో అందుకని ఒకరికొకరికి అవసరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి సింగిల్ గా రాలేదు. సింగిల్ గా తెలుగుదేశం అవసరం లేకుండా జనసేన పోటీ చేస్తే కనీసం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాలేడు. సో ఇద్దరు ఒకరికొకరికి అవసరం కాబట్టి ఒకరికొకరు స్వార్థంతో కలిశారు. స్వార్థంతో కలిసిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారా? ఇప్పుడు ఒక సామెత చెప్తా నేను, అంటే రియాలిటీ. బలవంతుడు సమర్థుడైనటువంటి ఒక రాజును ఎదుర్కోవటం కోసం ఆ రాజ్యంలో ఉన్నటువంటి దొంగలు, దోపిడీదారులు, రాబందులు మొత్తం గుంపంతా ఏకమై వాళ్ళ బలం కూడా సరిపోదని పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కూడా వేసుకొని వచ్చి ఒక బలవంతుడు, సమర్థుడు, నీతివంతమైనటువంటి ఒక నాయకుడిని దించేశారు. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దించేశారు. దించేసినాక దొంగలు బుద్ధి ఎట్టుంటది? నీకు నాకు వాటాల దగ్గర ఖచ్చితంగా గొడవలు వస్తాయి కదా. దొంగలు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు? దొంగతనం చేసేదాకా కలిసి ఉంటారు. వాటాల విషయంలో గొడవలు వస్తాయి కదా, కంపల్సరీ వస్తాయి. వచ్చిందే ఇప్పుడు ఇది. నీకు ఉప ముఖ్యమంత్రి, నాకు ఉప ముఖ్యమంత్రి, నీకు సీఎం, నాకు సీఎం, లేదా నీకు నువ్వు ఆ జిల్లాలు పంచుకో, నేను ఈ జిల్లాలు పంచుకుంటా. అంత మించి వాళ్ళిద్దరికి సంబంధించి కొత్తది ఏముంటది? సో దొంగలు ఎక్కువ రోజులు కలిసి ఉంటారు. సో ఎందుకంటే స్వార్థం ఉన్నవాళ్ళు స్వార్థంతో కలిసినటువంటి పొత్తు ఎక్కువ రోజులు ఎందుకు ఉంటది? నిజంగా ప్రేమో లేదంటే నిజంగా మంచి చేయాలని ఆలోచన ఉన్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతాం. సో వాళ్ళకి అది కాదు కదా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు యువతల జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లీసింది కానీ ఈ ఆలోచన తప్ప అరే మనం ఇచ్చిన సూపర్ 6 ఏంటి, మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొత్తగా ఎవరెవరికి ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, దీని మీద 7 నెలల్లో వీళ్ళు ఏమన్నా ఆలోచన చేసి ఉన్నాయా? సో పదవుల కోసం కొట్టుకోవటం, లేదంటే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా? మళ్ళీ ఆంధ్రజ్యోతి పత్రికలు వాళ్ళే రాపిచ్చి బావి లీడర్ గా నారా లోకేష్ ఇప్పుడే కానీ ప్రమోట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, రేపు పొద్దున్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి? 134 సీట్లు సింగిల్ గా 164 సీట్లు కూటమిలో ఉండి మాకేం ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే అనే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన మేము అపోజిషన్ లీడర్ గా కూడా గుర్తించం, మాజీ ముఖ్యమంత్రిగా కూడా మేము గుర్తించం అని చెప్పి మీరే మాట్లాడుతూ మళ్ళీ ఇంకా మీ పార్టీ పరిస్థితి ఏందని మీరు ఆలోచించుకునే స్థాయిలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా మగాడే కదా. వాళ్ళందరూ అక్కడ అంతమంది ఉండి కూడా తెలుగుదేశం భవిష్యత్తు ఏంటి, తెలుగుదేశం భవిష్యత్తు ఏంటని వాళ్ళలో వాళ్ళే మదన పడిపోతున్నారంటే మీ జీవితంలో ఈ భవిష్యత్తు అనేది ఉండదు, ఇది టెంపరీ అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు. సో టెంపరీ ఎక్కువ రోజులు ఉండదు, పర్మనెంట్ ఒకటే నాయకుడు ఒకటే పార్టీ పర్మనెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆ అధికారాన్ని చెలాయించేది పర్మనెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. 3-4 ఏళ్ళు ఓపిక పట్టాలి, మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఈసారి వస్తే దిగిపోయేటటువంటి ప్రసక్తే ఉండదు. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఎందుకు గట్టిగా కంకణం కట్టుకున్నారు, ఇస్తారని? అసలు నాగబాబు గారికి ఈ పార్టీలకు ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి వర్క్ చేశారు? అంటే చాలా మంది ఉన్నారు కదా మంత్రి పదవిలో ఇవ్వడానికి, చాలా మంది ఉన్నారు, చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు అదే పార్టీలో. ఎందుకు నాగబాబు గారికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? నాగబాబు గారికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారంటే వాస్తవంగా జనసేనలో నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ అండ్ నాగబాబు ఇద్దరుగా చలాయించారు. రెండోది నేనేమంటున్నా అంటే ఇవ్వటం తప్ప కాదా అంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు మాట్లాడిన మాటలు ఏందనేది కూడా ఒకసారి ఆలోచించాలి. కుటుంబ పార్టీలేనా, తండ్రి తర్వాత కొడుకు ముఖ్యమంత్రి అవుతాడా, ఒకే కుటుంబంలో అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళే ఎమ్మెల్యేలు అవుతారా, వీళ్ళే మంత్రులు అవుతారా అన్నావు కదా. మీ అన్న కదా నాగబాబు? కాదంటే చెప్పు, మనం ఏం కాదంటే ఓకే అన్నే కదా. మరి మీ ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎట్టిస్తారు? ఏం అర్హత ఉందని నాగబాబుకి మంత్రి పదవి? ఆయన నీకు అర్హత లేకుండా వచ్చింది కాబట్టి ఆయన కూడా అర్హత లేకుండా వచ్చింది సేమ్ అంటే మనం చేయగలిగింది లేదు. సో ఇప్పుడు మిగిలిన వాళ్ళు లేరా అంతే నేను అంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేయండి, ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు, ఒక అతను కేంద్ర మంత్రి, ఏది రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి, అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి, ఇద్దరు ఒకటే కుటుంబం. చంద్రబాబు నాయుడు నారా లోకేష్, తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు షాడో ముఖ్యమంత్రి మంత్రి. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మంత్రి, మళ్ళీ అన్న నాగబాబు మంత్రి అవుతాడంట. ఇంకెవరు లేరా అంటే? ఇంకెవరన్నా మీ ఇంట్లో అంటే తమ్ముళ్ళు కానీ అన్నలు లేదంటే డ్రైవర్లు వాచ్మెన్లు వాళ్ళని కూడా తీసుకొచ్చేసి పదవులు ఇచ్చేది అయిపోయింది కదా. ఏం చేయలేము, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అనుభవిస్తాం. 5 ఏళ్ళు అనుభవించాల్సిందే, దించడానికి ఏం కుదరదు కదా.
సో పడేయడానికి ఉండదు కదా. సో 5 ఏళ్ళు అనుభవించాల్సిందే. నాగబాబు మంత్రి అన్న అనుభవించాలి, లోకేష్ ముఖ్యమంత్రి అన్న అనుభవించాల్సిందే. సో ఇవన్నీ ప్రజలకి అదేంటి ఓపికని సహనాన్ని అనుభవించాలి, మీరు భరించాలి అనడానికి దేవుడు పెట్టిన శాపంగా భావించాల్సింది. లేకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఏంది, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవటం ఏంది, ఎదురు జన్మలో ప్రజలు చేసుకున్న కర్మ కాపది చెప్పండి. ఇప్పుడు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తా, వాలంటీర్లను పెట్టి ఏదైతే గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఇంటింటికి రేషన్, ఇంటింటికి పెన్షన్, ఇంటింటికి ఏదైతే ఫ్యామిలీ డాక్టర్, ఇన్ని తీసుకొని వచ్చి నెల నెల అకౌంట్ లో డబ్బులు వేస్తా, ₹1 అవినీతి లేకుండా, కరోనా లాంటి సమయంలో కూడా ఇబ్బంది లేకుండా ప్రజలంతా మంచి జీవితం అనుభవిస్తున్నప్పుడు అది జీవితాన్ని కోల్పోవటం అంటే ఏంటి, ఇవన్నీ ఆగిపోవటం అంటే ఏంటి, కర్మే కదా చేసుకున్నా. సో అందుకని వీళ్ళు వచ్చారు, మొత్తం ఆపారు. సో వెయిట్ చేయాల్సిందే, తప్పదు. నాగబాబు మంత్రి ఇచ్చినా, లేదంటే హైపర్ ఆదిని తీసుకొని వచ్చి ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీ చేసినా, ఎమ్మెల్యే అంటే కుదరదు అనుకోండి, ఎమ్మెల్సీని చేసినా ఓకే తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్మ అనుకొని అనుభవించాల్సింది. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? అంటే ఆ గతంలో కూడా అంత మంచి చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అపోజిషన్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మాటలు కూడా అన్నారు. కానీ ఆ మాటలు ఇప్పుడు ఎక్కడ కూడా వినిపిస్తలేవు, అసలు మాట్లాడడానికి కూడా ఎక్కడ చూపెడతలేరు, ఇంట్రెస్టే చూపెడతలేరు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, ఎందుకు అంటే అపోజిషన్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ వచ్చాయి, కానీ పదవిలో వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళు సక్రమంగా పని చేయలేకపోతున్నారు? సార్ ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ విషయం అనేది బయటకు వస్తుంది. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎన్నైనా చెప్తారు వాళ్ళు కూడా, వాళ్ళు అట్లా అని చెప్పారు ఈ రోజు. కానీ అధికారంలోకి వచ్చారు కదా, అప్పుడు వాళ్ళ క్లియర్ గా వాళ్ళు ఏందనేది బయటపడింది కదా, అంటే ఏం చేయలేరు అనేది క్లారిటీ కదా. 2 జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఫ్యాక్ట్ చెప్తానే ఉన్నారు. నేను ఇదిగో ఇంతే ఇవ్వగలను, ఇంతకంటే ఈ రాష్ట్ర బడ్జెట్ లేదు, చేయలేను, ఫ్యాక్ట్ చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఇదిగో అమ్మఒడికి మనం ఇస్తుంది ఒకళ్ళకి, ఆయన 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటున్నాడు. మనం ఇస్తుందే 25,000 కోట్లు ఇచ్చాం మన 5 సంవత్సరాల మీద. సో మనం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలంటే దానికి రెట్టింపు అయ్యిద్ది. సో ఒక పథకానికి 50,000 కోట్లు కావాలి ఓవరాల్ గా 5 years కి. సో ఉచిత బస్కి ఇంత అవుతుంది, పెన్షన్లు ఇదిగో ఇంత పెరుగుతున్నాయి, ఇంత అవుతాయి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తా అన్నారు, అది ఇవ్వాల. సో ఇవన్నీ కలిపితే ఇంత అవుతుంది. సో 1,30,000 కోట్లు అదనంగా అవుతుంది మనం ఇచ్చే పథకాల కంటే. ఇది ఇంపాసిబుల్, చేయలేము అని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్ట్ చెప్పారు. కానీ వాళ్ళు ఏమన్నారు, మేము సంపద సృష్టించేస్తాం. సంపద చంద్రబాబు నాయుడు చూడంగానే అసలు పరిగెత్తుకొని, అసలు ఫ్లైటుల్లో లేదంటే రాకెట్లలో లేదంటే షిప్పుల్లో పరిగెత్తుకొని సంపద ఇక్కడికి వచ్చేసిద్ది, ఇక్కడ సృష్టించేస్తాం అన్నారు. ఇప్పటికేమన్నా ఒక పథకం ఇచ్చారా చెప్పండి? ఏమి ఇవ్వలేదు. కానీ వాళ్ళ ప్రజలు ఎందుకు నమ్మారా లేదా అంటే, ఒకటి బలంగా నమ్ముతుంది మేము ఈవీఎంలో, లేదు అని అనుకుంటే అంటే రెండో రకంగా విశ్లేషించాలంటే, ఎప్పుడైనా రాజకీయ పార్టీ ఒక దాని మీద స్టిక్ అని ఉండకుండా రెండో రకంగా కూడా విశ్లేషించాలంటే, ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నారు, 2 స్టాల్స్ ఉన్నాయి అనుకో. ఒక స్టాలు 5 సంవత్సరాల నుంచి ఆ స్టాల్లో మంచి క్వాలిటీ మెటీరియల్ అమ్ముతున్నారు, ఫిక్స్ చేసి ఇదిగో ఎంత రేట్ కానీ ఇస్తున్నారు, ప్రజలకు దానివల్ల ఎంత లాభం పొందుతున్నారు. సో ప్రజలకు అది బెనిఫిట్ అందుతుంది ఈ స్టాల్ వల్ల. లేదు ఇంకొక స్టాల్ వాళ్ళు పక్కన పోటీగా, అసలు మీరు వీళ్ళు ఇస్తుంది ఇదిగో మీకు వీళ్ళు నెల 10,000 రూపాయలు వీళ్ళు మీకు లబ్ధి చేకూరుతుంది, మేము వస్తే నెలకు 15,000 ఇస్తామని అవతలాడు అన్నాడు. ఎట్టి బస్సులో ఇస్తాం అంటున్నాడు. దానికి ఇంకో 3-4 మద్దతు తీసుకొని వచ్చారు, పక్కన షాపులను కూడా మద్దతు తీసుకొని వచ్చారు. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ అనుకోండి స్టాల్, పక్కన తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ముగ్గురు పెద్దోళ్ళు, దేశ స్థాయిలో చక్రం తిప్పుతున్నాళ్ళు. వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు అసలు ఇరగదీసేస్తాడు, మీకు చాలా బెనిఫిట్స్ వచ్చేస్తాయి, ఆ స్టాల్లో ఏముంది అంతకంటే మీరు రెట్టింపిస్తాం అంటున్నారు. ఆశపడేవాడు ఆశపడతాడు కదా. ఒరే వీళ్ళు ఆటో అన్నలు ఉన్నారు, ఆటో డ్రైవర్ అన్నలకి జగన్ అన్న 10,000 ఇచ్చాడు. ఆటో డ్రైవర్ అన్న ఏమనుకుంటాడు, అరే చంద్రబాబు నాయుడు వస్తే 15,000 ఇస్తానంటున్నాడు కదా, అరే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పి చేయడరా అని ఇంకో ఆటో అన్న అంటాడు. ఒరే పద్దాకలు మోసం చేస్తాడా ఏందిరా, సరే 3 సార్లు మోసం చేశాడు కదా, ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చాడు కదా, ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఎన్ని ఇప్పిస్తానంటున్నాడు కదా, మళ్ళీ ఆడ మోడీయే వచ్చేటట్టు ఉంది కదా, ఈసారి ఇస్తారులేరా, ఇచ్చి చూద్దాం. సరే కనీసం ఆ 15 కాబట్టి 10 వస్తాయి కదా, జగన్ చేతి ఇస్తాడు కదా, అక్కడ ఎక్స్ట్రా ఇవ్వకపోయినా ఇస్తే మనకే బెనిఫిట్ కదా అనుకుని ఆశపడి ఓట్లు ఇస్తే ఏమైంది, ఉన్నది పోయింది, వచ్చేది రాదు. సో ఇప్పుడు అదే పరిస్థితి. మేము ఆటో వాళ్ళకి 10,000 అంటే వాళ్ళు 15,000, మత్స్యకార భరోసా మేము 10,000 అంటే వాళ్ళు 15,000, మేము ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒకరికి 15,000 అమ్మఒడి అంటే లేదు ఎంతమంది ఇంకా కావాలంటే కనండి, కంటే కూడా ఇచ్చేస్తామని వాళ్ళు. సో మేము ఆసరాను చేయూత ఇట్లా పథకాల ద్వారా ఇవన్నీ చేస్తే అసలు దానికంటే మేము రెట్టింపుగా చేస్తాం, నెల ఇచ్చేస్తాం. ఎంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 1,500 ఇస్తాం, అసలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం. సో ప్రతి ఒక్కరికి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తాం. సో నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాం. అంటే మీ ఇంట్లో మహిళలు 2 ఉన్నారనుకోండి, 2 ఉంటే ఒక అమ్మ అక్క ఉందనుకోండి, అక్కకి 1,500 వస్తాయి అంటే నెల, 2 సంవత్సరానికి అంతా 18,000.
సో మళ్ళీ అమ్మకు కూడా 1500 చొప్పున వస్తాయి. ఒకవేళ అమ్మమ్మో నాయనమ్మో ఉన్నారనుకోండి, ఆమెకు నెలకు 4000 వాళ్ళు చెప్పినాయి. అట్లానే అక్కడ ఇంట్లో మనం నిరుద్యోగం అనుకో, మనకు నెలకు 3000 అంటే 12 మూడు మనకు 36,000. అమ్మకు 1500 చొప్పున 12 నెలలకు 18,000. మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఇంకా పిల్లలు మనకు తమ్ముళ్ళు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు ఉంటే వాళ్ళకి అమ్మఒడి ద్వారా 15,000. ఇట్లా చెబితే ఆశపడతారు కదా. సో ఆశను ప్రజల్లో, ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఆశగా ఎదురు చూస్తాం, ప్రభుత్వాలు ఏది చేస్తాయి అనేటటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. వాళ్ళు ఆశగా ఎదురు చూడకుండానే వాళ్ళ ఇంటింటికి తీసుకొని ఇచ్చారు. కానీ ఇంతకంటే ఎక్కువ ఇస్తామన్నప్పుడు ఏమైంది, కొంతమంది డైవర్ట్ అవుతారు కదా. అదే అయినటువంటి ప్రక్రియలోనే జరిగినటువంటిది అనగా మనం భావించాలంటే 2 రకాల విశ్లేషణలు. ఒకటి ఈవీఎం అని, 2 వాళ్ళు మేము ఇస్తామన్న దానికంటే ఎక్కువ ఇవ్వటం, మా మీద నెగిటివ్ ప్రచారం చేయటం. సో దాని ద్వారా అధికారంలోకి వచ్చారు. వచ్చినాక చేయమంటున్నాం. వాళ్ళు వచ్చినాక చేయమంటే ఏమంటారు, డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి అంతా ధ్వంసం చేసి వెళ్ళాడు, ఏమన్నా మీ ఇల్లు ఏమైనా ఎత్తుకెళ్ళాడు, మీ ఆస్తులు ఏమైనా ఎత్తుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసిపోవడానికి. ప్రతి ఒక్కరు రీసింది కానీ జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసి ఏం ధ్వంసం చేశాడు, ఏమన్నా ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళడానికి ఏమన్నా కుదురుతా, ధ్వంసం చేశాడు, అప్పులు చేశాడు అంటారు. ఎక్కడ మీరే ఒప్పుకున్నారు కదా 14 లక్షల కోట్లని దుష్ప్రచారం చేసి మొన్న మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా 6.5 లక్షల కోట్లు అప్పు అని చెప్పి బడ్జెట్లో పెట్టారు. మీరు చేసినంత దుష్ప్రచారం ఎవరు చేయలా. సరే ఇప్పుడు మీరేమో సంపద సృష్టిస్తారా అంటే ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు, సంపద సృష్టించాలంటే ఇప్పుడు తొందరగా రాదు కదా. అంటే ఎప్పుడు నీకు 75 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు రేపు ఏప్రిల్కి, ఏప్రిల్ 24/20 ఆయన బర్త్డే 4/20 4/20 రోజు నీకు వస్తాయి రేపు పొద్దున్న 75 ఏళ్ళు. ఇంకో 4 ఏళ్ళు పోతే 79, ఎలక్షన్ వచ్చేయడానికి నీకు 79-80 ఏళ్ళు వస్తాయి. ఎప్పుడు సంపద సృష్టిస్తావంటే సృష్టిస్తా 2047. నీ వయసు అంతా 2047కి. 2027లో సంపద సృష్టిస్తానని 24లో అధికారంలోకి వచ్చి 24లో సృష్టిస్తావంటే లేదు 2047లో సృష్టిస్తాం అంటున్నాడు. ఇప్పుడు ప్రజలు మోసపోయారు కదా. సో ప్రజలు మోసపోయినప్పుడు సో ఏం చేయగలుగుతారు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాక వెయిట్ చేయాలి. వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. అదొకటే ఉన్నదటువంటి మార్గం, ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు, ఇది ఎంతవరకు అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి జమిలీ ఎలక్షన్స్ రాకపోవచ్చు, కానీ ఓకే పార్లమెంట్కి ముందస్తు ఎలక్షన్ వచ్చేటటువంటి సూచనలు అయితే కనపడుతున్నాయి. ఓకే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మహా ముదురు పార్టీ. వాళ్ళు ఏదో ఒక విధంగా అడ్డదారులైన అధికారంలోకి రావాలి అంటే రకరకాల జిమ్మిక్కులు చేస్తారు. సో ఆ జిమ్మిక్కుల ప్రక్రియగా ఏం చేస్తారు, ఇప్పుడు మెజారిటీ రాష్ట్రాల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు. సో పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు వెళ్ళారనుకో, ఆ రాష్ట్రాల్లో వాళ్ళే అధికారంలో ఉంటారు కాబట్టి మళ్ళీ గ్యామ్లింగ్ చేయొచ్చు కదా, అధికార దుర్వినియోగం చేయొచ్చు కదా. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. బట్ అన్ని రకాలుగా ఎన్ని రకాల దుర్వినియోగాలు చేసినా కూడా ప్రజలు ఖచ్చితంగా ఒకసారి డిసైడ్ అయ్యి ఈసారి మీకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయితే సో ఖచ్చితంగా చెప్తారు. ఇప్పటికి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తీవ్ర వ్యతిరేకంగా ఎదుర్కొంటా ఉన్నారు పైన. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే 7 నెలలుగా వీళ్ళు దారుణం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటున్నారు, ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, మళ్ళీ ఏదో డబ్బులు ఇచ్చామంటారు. డబ్బులు ఇవ్వటం కాదు కదా, ప్రైవేటీకరణ ఆపమంటే అది చేయట్లా. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు అమరావతికి కేంద్రమే కడతాను, మళ్ళీ ఇప్పుడు అప్పులు ఇస్తానంటాను. అప్పులు ఇచ్చేకాడికి మీకెందుకు అధికారం ఇవ్వటం అంటే చంద్రబాబు మోహన్ చూసి అప్పులు కూడా పట్టవు ఏంది, మీరు ఇప్పించేది ఏముంది అప్పులు మీరు ఏమైనా కేంద్రం ఉచితంగా ఇస్తే బ్రహ్మాండంగా చేశారంటారు. సో అదేం లేకుండా రోజుకి ఏదో ఒక విధంగా పబ్లిసిటీ, ఇట్లా టాపిక్ డైవర్షను, పబ్లిసిటీ, ఏదో జరిగిపోతుంది. మీరెందుకు చేయలేదంటే జగన్, మీరెందుకు పథకాలు ఇవ్వట్లేదంటే జగన్, అరే మీరెందుకు ఇప్పుడు కంపెనీలు తీసుకురావట్లేదంటే జగన్ రోజు జగన్ ఏంది, జగన్ గారు అధికారంలో లేరు ఇప్పుడు. మీరెందుకు ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేయట్లేదు, ఎప్పుడు ఇవన్నీ ఉచిత బస్సు ఇస్తారంటే జగన్, ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారంటే జగన్ అంటారు. ఏంటంటే వీళ్ళు ఇవ్వలేక అదేదో చేయలేనాడు అదేదో వారం సామెతలాగా. ఏంటంటే మీరు ఎందుకు చేయట్లేదంటే ఇవాళ ఆ వారం అండి, అందుకని వాళ్ళ కుదరదు రేపు, లేదంటే అప్పుడు ఆయన అప్పుడు పరిపాలించి వెళ్ళాడండి అందుకని మేము ఇప్పుడు చేయలేము. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగానే పరిపాలించారు, ప్రజలకు తెలుసు. ఈరోజు వాస్తవాలు క్లియర్గా అప్పుడేంది, మేము కూడా నాడు నేడు అని చెప్పేవాళ్ళం, అప్పుడు మళ్ళీ నాడు నేడు చెప్తున్నాం. ఎందుకంటే అప్పుడు నాడు నేడు 2014-19 చంద్రబాబు నాయుడు నాడు నేడు ఎలా ఉంది, మా 2019-24 నేడు ఎలా ఉంది చూడమన్నాం. ఇప్పుడు మాది నాడు ప్రభుత్వం ఎలా ఉంది, నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉందో చెక్ చేసుకోమంటున్నాం. సో మంచి ఒకసారి ఓడిపోయినట్టు కనిపించవచ్చు, బట్ మంచి ఎప్పుడూ గెలిచిద్ది. లాంగ్ రన్ అంతా మంచిదే ఉంటుంది. ఖచ్చితంగా 2019లో మేము గెలిచాం, 24లో ఓడిపోయాం, 14లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, మళ్ళీ 29 గెలుస్తాం.
సరే, టీడీపీ వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే కొంతమంది అంటే అర్హత ఉందా అని కూడా కొంతమంది క్వశ్చన్ వేస్తున్నారు. ఎలా మెయింటైన్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మెయింటెనెన్స్ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కరెక్ట్ లేరన్నట్ట. సార్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంకి వచ్చినా ఇట్లే ఉంటుంది. ఎందుకంటే ఆయన సీఎం గానే ఆయన పరిపాలిస్తున్నాడు అనఫిషియల్ గా చెప్పుకోవాలంటే అన్ని శాఖలకి మంత్రి లోకేష్. రెండోది ఇద్దరు డిప్యూటీ సీఎంలు అయితే రంజుకుంటది. ఎందుకు రంజుకుందంటున్నానంటే చెప్పాను కదా, ఇద్దరు దొంగలు కలిశారు, దొంగల వాటాలు ఇప్పుడు దొంగ ఇద్దరికి సమానంగా పంచుకోవాలి. ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకో ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు ఇప్పుడు కొద్దిగా ఉప ముఖ్యమంత్రి వాటా ఎక్కువ కనపడుతుంది కాబట్టి సో ఇది పదవ రూపంలో ఈయన కూడా రెండు ఇచ్చారనుకో సమాన వాటాల దగ్గర గొడవలు వస్తాయి కదా. ఆ సమాన వాటాల దగ్గర గొడవ వచ్చినప్పుడు రంజుకుంటది. అప్పుడు ఈ పథకాలు ఈ డిస్కషన్ ఏం అవసరం లేదు, రోజు ఇదే పంచాయతీ. లోకేష్ అక్కడికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ, ఆయన సంగతి ఈయన తెలియనాడు, వీడని సారీ చెప్పమన్నాడు మొన్న తిరుపతిలో ఇన్సిడెంట్ అయితే. ఆ సారీ చెప్పేది ఏంది, సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు వెనక్కి వస్తారా? రెండు, ఆయన సారీకి మాకు సంబంధం లేదంటే నారా లోకేష్. నీకు సంబంధం లేకపోవటం ఏంది, మీ ఉప ముఖ్యమంత్రి కాదా? మీ ప్రభుత్వంలో అసలు ముఖ్యమంత్రి వేరుగా వెళ్తాడు అక్కడికి, ఉప ముఖ్యమంత్రి వేరుగా వెళ్తాడు, 1 గంట 2 గంటల గ్యాప్. అంటే ఇక్కడ వీళ్ళు డిస్టర్బెన్స్ వీళ్ళల్లో ఉందా, లేదంటే వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారా, లేదంటే ఇవన్నీ డైవర్ట్ చేయడానికి చేసుకుంటున్నారా? అసలు ఈ అంశాలన్నీ ఏదైతే జనరల్ అంశాలు ఇప్పుడు రెగ్యులర్ గా జరగాల్సిన పథకాలు ప్రజలకు మనం ఇవ్వాల్సిన ఇవన్నీ డిస్కషన్ రాకుండా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? ఇన్ని రకాల వాతావరణంలో వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారు. సో ఏ ఉప ముఖ్యమంత్రి అయినా ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకొక 4 సంవత్సరాలు వీళ్ళని భరించాల్సిందే జమిలీ రాకపోతే. సో అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. సో ఈ ప్రభుత్వం ఏం చేయదు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, రెడ్ బుక్ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటిస్తాను రెడ్ బుక్ అని కొత్త తీసుకొచ్చి ఆ రాజ్యాంగం అన్నారు. డైరెక్ట్ గా దావోస్ వెళ్ళి ఎవడన్నా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి రెడ్ బుక్ అమలు చేస్తా ఉంటే ఎవడన్నా వస్తాడా? ఇప్పుడు ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారండి అక్కడ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆడకెళ్ళి ఆడందరిని కూర్చోబెట్టుకుని ఇన్వెస్టర్లు లేదంటే అక్కడ ఉన్న మన ఎన్ఆర్ఐలు వాళ్ళందరిని కూర్చోబెట్టుకుని లోకేష్ ని ముఖ్యమంత్రి చేస్తాం, ఎవడన్నా వస్తాడు పరిశ్రమలు పెట్టడానికి? ఇదేంద్ర బాబు, అబ్బా కొడుకే కదా ఇద్దరు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే మళ్ళీ కొడుకుని చేస్తాను మంత్రి మాట్లాడుతున్నాడు ఏంది, ఇదే తేడా ఉంది రాష్ట్రంలో అనుకోరా? రెడ్ బుక్ అమలు చేస్తా అంటున్నాడు, ఎవడన్నా వస్తాడు? ఏంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మొత్తం గొడవలు కేసులే కదా. మరి ఏంది మనం డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడా, రాకపోతే అంటున్నాడా, ఒత్తి చేస్తా అంటున్నాడు, ఏందని అనుకోరా? వీళ్ళు ఏం చెబుతారు, సార్ మా రాష్ట్రానికి రండి, ఇదిగోండి మీకు వాటర్ ఫెసిలిటీ ఇట్లా ఉంది, అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రం రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నం అవతల సముద్రం నుంచి యువతల ఏదైతే నెల్లూరు జిల్లా దాకా అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతం, శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, మంచి పెట్టుబడులకు అవకాశం ఉంది, మా దగ్గర అసలు ఏం గొడవలు ఉండవు, మీకు ఏం కావాలన్నా సెక్యూరిటీ కల్పిస్తాం, మీకు ఏం కావాలో చెప్పండి, ఎంత పెట్టుబడి పెడతారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ పెట్టండి, ఇస్తామంటే వస్తారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అందే దావోసులు కూర్చొని ఇన్వెస్టర్ల ముందు చెబితే ఎవడన్నా వస్తాడా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ చైర్లో కూర్చుండగా ఆ పక్కన మంత్రి లేసి నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తాం అంటున్నాడు. మరి వాళ్ళ నానే కదా ముఖ్యమంత్రి మళ్ళీ కొడుకుని చేస్తా అంటున్నాడు. ఏదో తేడాగా ఉంది, ఇక్కడ రాజకీయాలు మొత్తం ఎల్లకి పట్టలేదా? అబ్బా కొడుకే పట్టలేదా? ఎందుకు అబ్బా కొడుకు పట్టపోతే ఇప్పుడు నాన్న సీఎం గా ఉంటే కొడుకుని సీఎం చేస్తాను మంత్రి లేచి చెబుతుంటే ఏ కంపెనీ వాడొస్తాడు పెట్టుబడులు పెట్టడానికి? సో పారిశ్రామికవేత్తలు మనకంటే తెలియగలరు కదా, వాళ్ళు అంతమందికి ఉద్యోగాలు కల్పించేవాళ్ళు ఆలోచిస్తాడు కదా. ఇక్కడ ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టామనుకో, ఏంది మన పరిస్థితి? సరే 100 కోట్లు పెడతాం, ఏంది గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంటుందా ఉండదా? అవతల ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి అంటే కాదు మేము ముఖ్యమంత్రి వాళ్ళని వాళ్ళు గొడవలు పడుతున్నారు, ఉన్న గవర్నమెంట్ లోనే డిస్టర్బెన్స్లు ఉన్నాయి, సంథింగ్ తేడా, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుందా? మనం వచ్చి అటు ఇటు డిస్టర్బెన్స్లు గొడవలు అవుతాయా, కొట్టుకుంటారా? మళ్ళీ ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ తన్నుకులాడతారా? తన్నుకులాడుకుంటే మన పరిశ్రమల మీదకి వస్తారా? మళ్ళీ ఒకళ్ళు ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి అంటే మళ్ళీ ఆయన అంటున్నాడు, మరి ఆయనకు వాటా ఎంతమందికి పంపించాలి? ఇవన్నీ ఆలోచిస్తారు పరిశ్రమవేత్తలు. ఆలోచించినప్పుడు ఎందుకు వస్తారు? స్టేబుల్ గా ఉన్న దగ్గరికి వెళ్తారు. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు 2 రోజులు వీళ్ళ భాగవతం మొత్తం బయటపడింది కదా, ఆడికి వెళ్ళి ఎన్ని కంపెనీలు తెస్తున్నారు, ఏంది అక్కడ జరిగిన తంతు ఏంది. సో వచ్చినాక బయటకు వస్తుంది కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. అవును, ఈ మధ్యకాలంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు సైలెంట్ అయిపోయారు, మధ్యలో బాగా రేజ్ అయ్యారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అప్పుడు తాట తీస్తుంది అన్న తర్వాత ఎక్కడ కూడా కనిపిస్తలేరు. అసలు ఏమవ్వచ్చు సార్? భయం వేసి ఉంటుంది ఆమెకి. ఆయన తాట తీస్తాను అందరిని బెదిరిస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్, మళ్ళీ వచ్చి ఏం మాట్లాడితే ఏమైద్దు అని. లేకపోతే అసలు ఆమె హోంమంత్రికి ఎప్పుడన్నా అనిపించారా? హోంమంత్రి డమ్మీ కాకపోతే ఆమె నిజంగా పవర్స్ ఉంటే ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే, అత్యాచారం ఇలాంటి హత్యలు జరిగితే ఎక్కడన్నా ఫాస్ట్ గా స్పందించిన తీరుందా? ఎంత దారుణం అంటే ఎవ్వరికి కూడా అట్లాంటి బాధ రాకూడదు. పప్పు గారు ఒక మాట చెప్తా, ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. మచ్చుమర్రి అని నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే శవం ఇప్పుడు వరకు దొరకలా. 6 months అయింది. వదిలేశారు తల్లిదండ్రులు కూడా. ఏం చేయగలుగుతారు? మొదట 5-6 రోజులు ఎతికారు,
వాళ్ళు పట్టుకున్నారు, ఎవరు అత్యాచారం చేశారో వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు కూడా కొంత పిల్లల ఏజ్ ఉన్నాళ్ళే, వాళ్ళ వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు దాంట్లో అని. సో వాళ్ళని అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ కూడా వచ్చింది. స్వేచ్ఛగా వాళ్ళ ఇంటి ముందు వీళ్ళు తిరుగుతున్నారు. కానీ ఆ పిల్ల ఇప్పుడు వరకు దొరకలే, 10 లక్షలు ఇచ్చారు. ఇంక మన హోంమంత్రి గారు మన పరిపాలన ఇట్లా ఉంది. సో ఎక్కడికక్కడ జరుగుతుంది. నడి రోడ్డు మీద రషీద్ అనే అతను వినుకొండలో నరికి చంపితే ఆయన తెలుగుదేశం వాడు, ఆయన వైసీపీ వాడు, ఈ ముద్రలు తప్ప ఇట్లాంటి జరగకుండా చర్యలు తీసుకునేది ఎక్కడన్నా ఉందా? ఎక్కడికక్కడ దాడులు, వాళ్ళ ఎమ్మెల్యేనే వెళ్ళి కొట్టేస్తుంటే ఆడకు పడతాడా? ఎమ్మెల్యేలే వెళ్ళి దాడులు చేస్తా ఉన్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడాడు కదా, పిఠాపురం పోయి నా నియోజకవర్గంలో యువత అంతా గంజాయి తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ వచ్చినాక ఇట్లాంటివి వచ్చినాయి అని చెప్పి నాకు ముద్ర పడుతుంది, ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఆయనే మాట్లాడతాడు. మరి ఇంక హోంమంత్రి గారు ఎవరు పని చేస్తున్నట్టు హోంమంత్రి గారు చెప్పండి. సో వీళ్ళందరూ డమ్మీలు. చెప్పాను కదా, అన్ని శాఖలకి మంత్రి లోకేష్, షాడో సీఎం ఈరోజు లోకేష్, చంద్రబాబు నాయుడు డమ్మీ, పవన్ కళ్యాణ్ అంతకంటే డమ్మీ. ఇంక మంత్రుల ఉత్సవ విగ్రహాలు, లారా లోకేష్కి జై అని కొట్టడానికి తప్ప దేనికి పనికిరారు. సో ఈ రాష్ట్రం ఇట్టానే నడిసిద్ది. కొన్నాళ్ళు తెలియాలిగా ఎవరు ఏందనేది కూడా తెలిసినప్పుడు అప్పుడు వీళ్ళ బండారు మొత్తం ఇంకా పూర్తిగా ఇంకా వస్తుంది. ఇంకా రోడ్ల మీద పడతారు వీళ్ళు, వచ్చి రోడ్ల మీద పడి కొట్టుకునే రోజులు ఇంకా ముందు ఉన్నాయి. ముందు ఇప్పుడు మామూలుగా అయితే జనసేనలు కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. సో నోరు మూసుకొని కూర్చుంటున్నారు జనసేన వాళ్ళు. ఎందుకంటే నోరు మూసుకోకుండా వాళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్ జనసేనని సస్పెండ్ చేస్తారంటున్నాడు. ఊరు ఎందుకు వచ్చిన గొడవ లేదో కొట్టించుకుందామని వాళ్ళు కొట్టించుకుంటున్నారు. లేదు వాళ్ళు కూడా తిరగబడ్డప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు చూడండి, అప్పుడు కోడి పందాల మించిన మజా వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ కనిపిస్తున్న టంగ్. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.